అండి అందరికీ గుడ్ మార్నింగ్. క్యాబేజ్ ఫ్రైకి ఫస్ట్ కట్ చేసి ఉడకబెట్టుకున్న ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ కోసుకున్న, పప్పు నానబెట్టుకున్న, అదే ఎర్రపప్పు అంటారు కదా, శనగపప్పు, బీరకాయ వండుతున్న, టమాటా, రైస్ కూడా పెట్టేసుకున్న ఫ్రెండ్స్. రైస్ కూడా అవుతుంది. వాళ్ళు లేట్గా లేచిన పని అంతా అట్లనే ఉంది. ఇల్లు కాలు ఇల్లంతా చెత్త చెత్తగా ఉంది. మా తులసమ్మ, అల్వేరా, శంఖం పూల చెట్టు, తమలపాకులు అన్ని మీదే తెచ్చిపెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కొన్ని ఇది మాది కాదు, పక్క వాళ్ళది చెట్టు, మా దాంట్లోనే పెట్టిండ్రు. మళ్ళీ చిట్టి చిట్టి బెండకాయలు వస్తున్నాయి ఫ్రెండ్స్. చిట్టి చిట్టివి ఇంకా ఇక్కడ వచ్చింది చిట్టి బెండకాయ. ఇది వచ్చేసి దాన్ని ఏమంటారు, ఇది వచ్చేసి శనంగి చెట్టు అండి. ఆకులు దింపాలి, తీసుకొచ్చి పెట్టిన, నేను కొంచెం దింపి పెట్టిన. శనంగితో నూరు చిల్లీ ఆనియన్స్ కట్ చేసుకున్నా ఆల్రెడీ. ఫ్రై అయితే వేస్తున్నా. ఆనియన్స్ ఫ్రై అయింది. అల్లం వెల్లిగడ్డ పసుపు వేసుకుందాము. అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. కొంచెం అల్లం పేస్ట్, పసుపు వేసుకుందాము. ఇప్పుడు క్యాబేజ్ వేసుకుందామండి. క్యాబేజ్ అంతా వేసేసిన. ఇప్పుడు కలుపుకుందాము. సాల్ట్ వేయలేదు, సాల్ట్ వేయాలి కొంచెం. అంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత సాల్ట్ వేసుకున్నాము. దోశ చేస్తున్నానండి. దోశకు కూడా ఇదే, పిల్లలకు బాక్స్ కూడా ఇదే కడతా. క్యాబేజీ ఫ్రై. కలపడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే ఒక 5 minutes పెడితే అయిపోతుంది. ఇది పొయ్యి మీద. సాల్ట్ వేసుకుంటున్నా. 1.5 చెంచా సరిపోతే ఓకే, సరిపోతే మళ్ళీ పైకి నిందాము. తక్కువ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మళ్ళీ తినలేము ఇది. క్యాబేజ్ తొక్కు కూడా బాగుంటుందండి. 4 టమాటాలు, ఉల్లిపాయ వేసి మంచిగా క్యాబేజ్ తొక్కు కూడా వేయచ్చు. మా ఇంట్లో అందరు ఎవ్వరు తినరు, నేను మా చిన్న బాబాయ్ తింటాం క్యాబేజ్ తొక్కు. అందుకే ఫ్రై ఎక్కువ చేస్తూ ఉంటా. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా అమ్మ ఇట్లా కొడితే తిడుతుంది, కొట్టొద్దంట అసలు. అట్లా బౌల్లో గంటే కొట్టొద్దమ్మా అంటే. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది. తీసేద్దాము. ఇప్పుడైతే
పప్పు వేసుకుంటున్న బీరకాయ పప్పుకి బౌన్ పెట్టుకున్నా. ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర ఆవాలు వేసుకుందాం. రెండు ఎండుమిర్చి వేసుకుందామండి. రెండు ఎండుమిర్చి చించుకొని వేసుకుందాం. ఇప్పుడేమో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకుందాం. అట్లనే మా స్వీట్ ఒర్రిపిస్తా ఉన్నదండి, అందుకే వాళ్ళు దాని మీద అరుస్తూ ఉంది. ఏదైనా కింద పెడితే లాగేస్తూ ఉంది. కవర్లు అయితే అస్సలు కనబడలేదు మా స్వీటీ. ఇది కొంచెం బ్రౌన్ కలర్ కావాలండి, కొంచెం సాల్ట్ వేసుకుందాము. చికెన్ అయితే సాల్ట్ వేసుకున్నాం. మరి కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకుందామండి. అలాగనే కొంచెం పసుపు, టమాటా వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని వేరే పొయ్యి మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. దోశ వేద్దాము. వాళ్ళకి టైం అవుతుందంట స్కూల్కి. లేవడమే 7కి లేస్తారండి. స్కూల్ పోనీ స్కూల్ ఉన్నా కూడా 7కే లేస్తారు, స్కూల్ లేకపోయినా 7కే లేస్తారు. 7కి లేచి మళ్ళీ మాకు టైం అవుతుంది అని అంటుంటారు. ఇదైతే ఇంకో పొయ్యి మీదకి ఎత్తుకుందామండి. ఇంకోసారి అయితే దోశ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ పనేం పెట్టుకున్నా పెనం. కర్రీ చేసేద్దాం. నేను కర్రీ పూర్తిగా అయినాక చూపిస్తున్నానండి. మీకు కనిపిస్తుందో లేదో, ఫోన్ పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, స్టాండ్ బాగాలేదని. టమాటా అయితే మెత్తబడ్డదండి. ఇప్పుడు బీరకాయ వేసుకున్నాం దీంట్లో. నేనైతే బీరకాయ పప్పు ఇట్లా వేస్తాను. మీరు ఎట్లా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్. బీరకాయ అయితే వేసేసుకుంటాము. ఆల్రెడీ వాటర్ తీసి పెట్టుకున్నాను నేను.
బీరకాయ వేసేసిన ఫ్రెండ్స్. బీరకాయ అయితే కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం వేసుకొని పప్పు వేసేసుకుందాం. దోశ అయితే వేస్తున్నాం. రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలకైతే బాక్స్ కడుతున్నారు. మా వారు కడుతున్నారు, నేను కట్టట్లేదు ఈరోజు. నాకు చాలా పని ఉంది. మా పిల్లలు ఫ్రెండ్స్ పొద్దుగా లేవగానే టీవీ పెట్టుకొని కూర్చుంటారు. శేషాద్రి శేషాద్రి దోశ అయితే తీద్దాము. క్యాబేజీ ఫ్రై చెప్పినా కదా. దోశ అయితే అయిపోయింది. మా బాబుకి ఇస్తున్న దోశ. ఎవరికి వేయాలి దోశ? ఇద్దట్లా చెరి. బీరకాయలు అయితే పప్పు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. పప్పు అయితే వేసేసిన బీరకాయల ఉప్పు కారం వేసుకుందాము. మొత్తం కూర అంతా అయిపోయినాక చూపిస్తా ఫ్రెండ్స్. ఇంకేం లేదు, ఉప్పు కారం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, పప్పు అయితే వేసేసిన, ఉప్పు కారం వేసిన, వాటర్ కూడా వేసిన ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం ఉడకాలి పప్పు. దింపే ముందు కొత్తిమీర వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ దోశ కూడా అయిపోతుంది. పిల్లలు టిఫిన్ చేస్తున్నారు. నేనైతే అవుతుంది టైము 8:13. మా పిల్లల ఫోటో బ్యాండర్ కొంత కట్ చేసి వేసేసుకున్నారు వీళ్ళు. వాళ్ళ ఫంక్షన్ ఉంది. మా వారు కూడా టిఫిన్ చేసేస్తున్నారు. చిన్న బాబు అయితే కిందికి వెళ్ళినారు. వాటర్ ఎట్లా నిలిచినాయి చూడండి ఫ్రెండ్స్. అసలు వాటర్ బాగా వాన పడ్డది, నైట్ పడ్డట్టు మళ్ళీ వాటర్ నిలిచినాయి. అదే మెయిన్ రోడ్. మొగులైతే బాగుంది. మళ్ళీ వర్షం పడితేట్టుంది. సన్నగా అయితే పడుతుంది. బాయ్. మా చిన్న బాబు అయితే వెళ్తున్నాడు. పెద్ద బాబు అయితే వెళ్తున్నాడు స్కూల్కి. పెద్ద బాబు స్కూల్కి తయారవుతున్నాడు. సాక్స్ వేసుకుంటుండు. చిన్న బాబు వెళ్ళిపోయిండు. పెద్ద బాబు వెనకకైనా వెళ్తాడు. బాయ్ బాయ్ చెప్పు. ఓకేనా ఫ్రెండ్స్? కరెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐటమ్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.